బాకీ రాథోడ్ ఇద్దరు పైకి వెళ్తుంటే కొంప తీసి వీళ్ళకి నా మీద డౌట్ వచ్చిందా ఏంటి? త్వరగా నేను పని ముగించుకొని వెళ్ళాలి అని తీవ్రవాది అనుకుంటూ ఉంటాడు. తర్వాత అమర్ బెడ్‌పై కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అమర్‌కి గతం గుర్తుకు వస్తూ ఉంటుంది. బాగీని మొట్టమొదట ఎయిర్‌పోర్ట్‌లో డాష్ ఇస్తూ కలవటం, తర్వాత బాగీ మెడలో తాళి కట్టటం, బాగీతో కలిసి జీవించటం మొత్తం కూడా గుర్తుకు వస్తుంది. వెంటనే అమర్ బాగీ అని అక్కడి నుంచే కేకలు పెడతాడు. హాల్‌లో ఉన్న బాగీ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటే, మిసమ్మ సార్ నిన్ను పిలుస్తున్నాడు అని రాథోడ్ చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు. అప్పుడే మనోహరి, చెంబ మాట్లాడుకుంటున్న వాళ్ళు కాస్త బాగీ అన్న అమర్ కేక విని, అదేంటి అమర్ బాగీని అలా పేరు పెట్టి పిలుస్తున్నాడు, కొంపతీసి అమరేంద్రకి గతం గుర్తుకు వచ్చిందా ఏంటి మనోహరి అని చెంబ అంటుంది. ఇక అమర్ అయితే బాగీ బాగీ అంటూ కేకలు పెడుతూ హాల్లోకి వస్తాడు. ఇక మనోహరి చూద్దాం పద చెంబ అంటూ పరుగులు పెడుతూ హాల్లోకి వస్తుంది. బాగీ చాలా ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అమర్ కూడా తదేకంగా బాగీ వైపు చూస్తూ ఉంటాడు. చెప్పండి అని బాగీ చాలా ప్రేమగా అడుగుతూ ఉంటే, బాగీ అంటే మీరే కదా అని అమర్ అంటాడు. అవును అని బాగీ చెప్తుంది. నేను మీకు తెలుసా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు. అమర్ బాగీ గురించి ఎందుకు అడుగుతున్నావు? తన గురించి నీకేమైనా గుర్తొచ్చిందా అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదు, నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి బాకీ గురించి చెప్పింది, అది గుర్తొచ్చి నేను అడుగుతున్నానని అమర్ అంటాడు. కరుణ నా పేరు చెప్పి ఏదో మాట్లాడింది, అది గుర్తొచ్చి ఈయన ఇలా అడుగుతున్నాడా అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమర్, ఈ బాగి మన ఇంట్లోనే ఉంటుంది అని మనోహరి చెప్తుంది. మీరు మా ఇంట్లో ఎందుకు ఉంటున్నారు? మీరు నాకు ఏమవుతారు? రిలేటివా లేక ఫ్రెండా లేక కొలీగా? అసలు మీరు నాకేమవుతారు? మీరు నాకు ఏమవుతారో చెప్పండి బాగి అని అమర్ అడుగుతూ ఉంటే, నేను నేను అని బాగి ఏడుస్తూ చెప్పబోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు అమర్? పైకెళ్ళి రెస్ట్ తీసుకుందువు గాని పద అని మనోహరి అడ్డుపడుతూ ఉంటుంది. లేదు ఆగండి, నాకంతా అయోమయంగా ఉంది. ఏ విషయం తెలియటం లేదు అని అమర్ అంటే, ఇప్పుడు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు అమర్, ముందు రెస్ట్ తీసుకో అని మనోహరి చెప్తుంది. ముందు తనని చెప్పనివ్వండి అని అమర్ అంటే, లేదు అమర్, తర్వాత నేను అన్ని విషయాలు చెప్తాను కదా, ముందు నువ్వు రెస్ట్ తీసుకోవాలి. యాదమ్మ అని మనోహరి పిలవగానే యాదమ్మ టాబ్లెట్లు తీసుకొస్తుంది. ఇదిగో అమర్, ఈ టాబ్లెట్ వేసుకో, రెస్ట్ తీసుకో అని మనోహరి ఇస్తుంటే, ఏంటిది అని అమర్ అంటాడు. ఈ టాబ్లెట్లు వాడమని డాక్టర్ చెప్పారు, వేసుకో అని మనోహరి ఇవ్వటంతో అమర్ వేసేసుకుంటాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని మనోహరి చెప్తుంటే, లేదు నేను తనతో మాట్లాడాలి అని అమర్ అంటాడు. ఇప్పుడు వద్దని చెప్తున్నా కదా అని మనోహరి అంటుంది. లేదు లేదు, నేను ఇప్పుడే మాట్లాడాలి అని అమర్ అంటుంటే, చిన్న పిల్లాళ్ళ మారం చేయకని మనోహరి అంటుంది. అప్పుడే అమర్కి మెల్లగా మత్తు ఆవహిస్తూ ఉంటుంది. అదేంటి ఏదో మత్తు వస్తున్నట్లుంది అని అమర్ అంటే, అంటే ఇప్పుడు నీకు రెస్ట్ చాలా అవసరం అమర్, టైర్డ్ అయిపోయినట్లున్నావు. రాథోడ్ సార్ని గదిలోకి తీసుకువెళ్ళి పడుకోపెట్టు అని మనోహరి చెప్పడంతో, రండి సార్ అంటూ రాథోడ్ తీసుకువెళ్తాడు. అమర్ రాథోడ్ పైకి వెళ్ళగానే ఆయనకి ఏం టాబ్లెట్లు ఇచ్చావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే, స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చాను నిద్ర పుచ్చటం కోసం అని మనోహరి చెప్తుంది. అలా స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చి ఎక్కువగా నిద్ర పుంచటం మంచిది కాదు మనోహరి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే, మేల్కొని ఉంటే మీ గురించి అడుగుతూ గుర్తు చేసుకుంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు కదా, అందుకే నిద్రపోచుతున్నానని మనోహరి అంటుంది. చూడు మనోహరి, ఎక్కువగా నిద్రపోవటం ఆయన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఆయన ఏమైపోవాలి అని బాగి వార్నింగ్ ఇస్తుంటే, అమర్ ఆరోగ్యం గురించి నేను చూసుకుంటాను కానీ ముందు నీ వెళ్ళి నీ పని చూసుకో అని మనోహరి అంటుంది. ఆయనకి గతం గుర్తుకు వచ్చే వరకే మనోహరి నీ ఆటలు సాగుతాయి. ఈలోపు పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నేనే నీ స్టోరీకి ఎండ్ కార్డు వేసేస్తాను. ఆయన వరకు కూడా ఆగనంటూ బాగి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. తర్వాత తీవ్రవాది స్వీట్ బాక్స్లో మొత్తం మత్తుమందు స్ప్రే చేసుకుంటాడు. ఆ స్వీట్ బాక్స్ పట్టుకొని బయట కాపలా కాస్తున్న ఆ ఆర్మీ ఆఫీసర్స్ దగ్గరికి వచ్చి, హలో బ్రదర్స్, మీరంతా కష్టపడి కాపలా కాస్తున్నారు కదా, అందుకే లోపల ఉన్న మేడం ఈ స్వీట్లు మీకోసం పంపించింది, తీసుకోండి అని అందరికీ పంచిపెడతాడు. అవి తిన్న వెంటనే వాళ్ళందరూ కూడా మత్తు వచ్చి పడిపోతారు. అమర్ నిద్రపోతూ ఉంటే రాథోడ్ పక్కనే సోఫాలో పడుకొని కాపలా కాస్తూ నిద్రపోతూ ఉంటారు. పిల్లలందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. ఈ లోపల తీవ్రవాది రోజీకి ఫోన్ చేస్తాడు. ఏంటి బాస్, అక్కడ పని పూర్తయిపోయిందా, మమ్మల్ని వచ్చేయమంటావా అని అడుగుతూ ఉంటే, లేదు రోజీ, నేను ఇప్పుడే అందరికీ మత్తుమందు కలిపిన స్వీట్ని ఇచ్చాను, అమరేంద్ర నిద్రపోతున్నాడు, సమయం చూసుకొని నేను ఫోన్ చేస్తాను, అప్పుడు మీరు ఇక్కడికి వచ్చేయండి అని చెప్పడంతో, అలాగే బాస్ అని రోజీ ఫోన్ పెట్టేస్తుంది.
రోజీ ఇంకొక ఇద్దరు తీవ్రవాదులు కారులో కూర్చొని ఎప్పుడెప్పుడు ఫోన్ కాల్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత తీవ్రవాది డోర్‌కి గడియ పెట్టేసి లోపలికి రాగానే, "ఏయ్! బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏం చేస్తున్నావు?" అని మనోహరి, చెంబా ఇద్దరు నిలదీస్తూ ఉంటారు. "ఏంటి మీరింకా నిద్రపోలేదా?" అని తీవ్రవాది అంటే, "ఏయ్! ముందు సమాధానం చెప్పు" అని మనోహరి, చెంబా అరుస్తూ ఉంటారు. "ఏయ్! నోరు ముయ్యండంటూ వెంటనే తీవ్రవాది రివాల్వర్‌ని తీసి గురిపెట్టేస్తాడు. "ఏయ్! ఎవరు నువ్వు? ఇలా రివాల్వర్ గురిపెడుతున్నావు? హెల్ప్! హెల్ప్!" అని మనోహరి కేకలు పెడుతూ ఉంటే, "నోరు ముయ్యవే, నోరు ముయ్యి" అని తీవ్రవాది బెదిరిస్తూ ఉంటాడు. "నువ్వు ఆ రోజు మమ్మల్ని కిడ్నాప్ చేసిన తీవ్రవాదివే కదా! మిలిటెంట్‌వే కదా!" అని చెంబ అడగటంతో, "అవునే బాగా గుర్తుపట్టావే" అని మొత్తం విగ్గు మొత్తం కూడా తీసి పడేస్తాడు. "హెల్ప్! హెల్ప్!" అని మనోహరి కేకలు పెడుతూ ఉంటే, "వాళ్ళంతా ఎప్పుడో మత్తుతో నిద్రపోతున్నారు. వాళ్ళెవరూ కూడా లోపలికి రారు. నిన్ను కాపాడరు. చూడు ముందుగా నన్ను ఇంట్లో ఉండనిచ్చినందుకు నీకు థాంక్స్ చెప్పాలి. ఏయ్! ముందు దాన్ని నువ్వు తాడుతో కట్టేసేయ్" అని చెంబాని బెదిరించటంతో మనోహర్‌ని కుర్చీలో కూర్చోపెట్టి చెంబా కట్టేస్తుంది. అలా చెంబాకి కూడా రివాల్వర్‌ని గురిపెట్టి "నువ్వు కూడా కూర్చో" అని చెంబాని కూడా కట్టేసి ఇద్దరి నోట్లకి గుడ్డ కట్టేస్తారు. ఇక చెంబా అయితే "మమ్మల్నేమి చేయకండి. ఆ రోజు బాంబులు పెట్టినట్లు ఇంట్లో బాంబులు పెట్టి మమ్మల్ని పేల్చేయకండి" అని అడుగుతూ ఉంటే ఆవిడ నోటికి కూడా గుడ్డ కట్టేస్తాడు. "నోరు మూసుకొని ఇక్కడే కూర్చోండి. ఏవైనా వెర్రి వేషాలు వేశావా నేను ప్రాణాలు తీసేస్తానని" రివాల్వర్‌తో బెదిరిస్తూ ఉంటాడు. వెంటనే తీవ్రవాది అమర్ నిద్రపోతున్న గది దగ్గరికొచ్చి డోర్ ఓపెన్ చేయగానే నిద్రపోతున్న రాథోడ్ షాకింగ్‌గా లేచి నిల్చుంటాడు. వెంటనే తీవ్రవాది రివాల్వర్ గురి పెట్టడంతో, "రేయ్! నువ్వు వస్తావని మాకు ముందే తెలుసురా" అని అంటూ మిసమ్మ మిసమ్మ అని కేకలు పెట్టడంతో బాగి పరుగులు పెడుతూ వస్తుంది. "రేయ్! నువ్వు వేషం మార్చుకొని వచ్చినంత మాత్రాన మేము కనిపెట్టలేమనుకున్నావా" అని బాగి నిలదీస్తూ ఉంటే ఇద్దరికీ కూడా రివాల్వర్‌ని గురిపెట్టి, "అయితే ఏం చేస్తావే? వీడి ప్రాణాలు తీసేస్తా. ఏం చేస్తావ్?" అంటూ నిద్రపోతున్న అమర్‌కి రివాల్వర్‌ని గురిపెడతాడు. "వద్దు ఆయన్ని ఏమీ చేయొద్దు" అని బాగి వేడుకుంటూ ఉంటుంది. అయితే "నేను చెప్పింది చెయ్యాలి" అని అంటే ఏం చేయాలని భాగీరథ ప్రశ్నిస్తూ ఉంటారు. "అమరేందర్ దగ్గర ఉన్న ఆ సీక్రెట్ ఫైల్స్ నా చేతికి రావాలి" అని తీవ్రవాది అంటే, "అవి ఇక్కడెందుకుంటాయి? ఆఫీస్‌లో ఉంటాయని" రాథోడ్ అంటాడు. "అవి ఇక్కడే ఉన్నాయి నాకు తెలుసు. మర్యాదగా ఇస్తారా? లేకుంటే షూట్ చేయనా?" అని మళ్ళీ రివాల్వర్‌ని నిద్రపోతున్న అమర్‌కి గురిపెట్టి బెదిరించటంతో ఇస్తానంటూ కబోర్డ్‌లో ఉన్న కీస్ తీసుకొని కబోర్డ్‌ని ఓపెన్ చేసి సూట్‌కేస్ చేతిలోకి తీసుకొని తీవ్రవాది చేతికి ఇస్తూ ఉంటుంది. అలా ఇస్తూ సూట్‌కేస్‌తోనే తీవ్రవాది రివాల్వర్ చేతిని కొట్టేయటంతో అతని చేతిలో ఉన్న రివాల్వర్ కింద పడిపోతుంది. దాంతో బాగి ఇక ఆ సూట్‌కేస్‌తోనే తీవ్రవాదిని కుమ్మేస్తూ ఉంటుంది. ఈ లోపల అతను బాగి చెంప పగలగొట్టడంతో సూట్‌కేస్‌తో సహా బాగి కింద పడిపోతుంది. ఈ లోపల రాథోడ్ అతడిపై దాడి చేస్తూ ఉంటారు. అలా ఇద్దరి పెనుగులాటలో రాథోడ్ కింద పడిపోతాడు. మళ్ళీ బాగి దగ్గరికొచ్చి సూట్‌కేస్ లాక్కుంటూ ఉంటుంది. రాథోడ్ ముగ్గురు కూడా అలా పెనుగులాడుతూ ఉంటారు. ఈ లోపల తీవ్రవాది వాళ్ళ ఇద్దరిని కూడా విసురుగా కింద తోసేసి కింద పడిపోయిన రివాల్వర్‌ని చేతిలోకి తీసుకొని, "ఏయ్! మర్యాదగా సూట్‌కేస్ ఇవ్వకపోతే నిన్ను కూడా చంపేస్తాను. అమరేంద్రని కూడా చంపేస్తానని" మళ్ళీ బెదిరిస్తూ ఉంటాడు. "ఇవి దేశానికి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్. ఇవి నీలాంటి వాళ్ళ చేతికి అస్సలు వెళ్ళకూడదు" అని బాగి అంటే, "మమ్మల్ని దాటి నువ్వు ఇక్కడి నుంచి అడుగు బయట కూడా పెట్టలేవు" అని రాథోడ్ అంటాడు. "నేను ఒక్కడినే రాలేదు" అని వెంటనే రోజీకి ఫోన్ చేసి, "రేయ్! లోపలికి రండ్రా" అని చెప్పటంతో అలాగే అంటూ వాళ్ళ ముగ్గురు వస్తూ ఉంటారు. బాగి, రాథోడ్ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటారు. "ఏయ్! పదండి ముందు" అంటూ బాగి రాథోడ్‌కి రివాల్వర్‌ని గురిపెట్టి హాల్లోకి తీసుకొస్తారు. అక్కడ మనోహరి, చెంబా తాడుతో బంధించేసి ఉంటారు. ఈ లోపల మిగిలిన తీవ్రవాదులు రావటంతో దాని చేతిలో ఉన్న ఆ సూట్‌కేస్‌ని తీసేసుకో, "ఏయ్! ఇచ్చేయవే" అని చెప్తుంటే, "లేదు ఇచ్చేయను. ఇది కనుక ఇచ్చేస్తే మా ఆయన దేశద్రోహి అయిపోతాడు. నేనివ్వనని" బాగి మొండికేస్తూ ఉంటుంది.